గుర్తుంది బాబా. హలో గైస్, నేను మీ కార్తికేయ. ఎప్పుడు నా షూట్స్ వల్ల బిజీగా ఉండడంతో నా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే ఊటీలో పండించిన 3 రకాల టీ ఆకులతో తయారైన బేబర్ స్పెషల్ టీని తాగాను, అప్పటి నుంచి నేను ఎంతో రిఫ్రెషివ్గా యాక్టివ్గా ఉంటున్నాను. ఆల్ థ్యాంక్స్ టు బేబర్ స్పెషల్ టీ. సిప్ సిప్ ఒరే. కమెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని అందుబాటు ధరలోకి ఆర్డర్ చేసుకోండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు గాని దాని పాట మాత్రం వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు గాని అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ నటి సుజాత గారు. టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలకి తల్లిగా బామ్మగా నటించి అలరించిన సుజాత గారు అందరికీ గుర్తుండే ఉంటారు. ఇక అప్పట్లో టాప్ హీరోలతో హీరోయిన్గా నటించి సహజ నటిగా కూడా పేరు పొందింది. కానీ ఈమె జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల అటు ఆస్తుల్ని ఇటు జీవితాన్ని ఆఖరికి ప్రాణాలని కూడా కోల్పోవాల్సి వచ్చింది. విజయలక్ష్మి అలియాస్ సుజాత మేనన్. ఈమె 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గాలిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి శంకర్ మేనన్, తల్లి సరస్వతి. ఈమెకు గోపి మేనన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి కేరళకి చెందిన వారై అక్కడే తన ఎంఎస్సి చదువుని పూర్తి చేశాక శ్రీలంకలో ఒక కాలేజీలో లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఇక అలా అక్కడ పనిచేస్తున్నప్పుడే తన స్టూడెంట్ అయిన సరస్వతి అనే ఆమెను ప్రేమించి 1951లో పెళ్లి చేసుకున్నారు. అలా ఆ పెళ్లి తర్వాత సరస్వతి ఇంటి బాధ్యతల్ని చూసుకుంటే శంకరన్ మేనన్ గారు కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేసేవారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1952లో సుజాత అనే కూతురు, 1955లో గోపి అనే కొడుకు జన్మించారు. ఇక చిన్నప్పటి నుండి చాలా సైలెంట్గా ఉండే సుజాతకి డ్యాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా కూతురి ఇంట్రెస్ట్ని గుర్తించిన తల్లిదండ్రులు ఈమెను ఒక డ్యాన్స్ క్లాస్లో చేర్పించడం జరిగింది. సుజాత తన స్కూలింగ్ని గాలేలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సుజాతకి తన తండ్రిలాగే బాగా చదివి లెక్చరర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇదిలా ఉంటే అదే సమయంలో శ్రీలంకలో యుద్ధాలు మొదలై ఇండియా నుండి వెళ్లిన వలస కార్మికులపై అక్కడున్న వారు అటాక్ చేస్తూ వారిని అక్కడి నుండి తరిమే ప్రయత్నం చేస్తుండేవారు. ఇక అలా ఈ సిచ్యువేషన్ రోజు రోజుకి దారుణంగా మారడంతో సుజాత తండ్రి ఫ్యామిలీతో కలిసి శ్రీలంకని వదిలి కేరళకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత కొచ్చిన్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో టెంపరరీ లెక్చరర్గా జాయిన్ అవ్వగా అందులో అంతలా శాలరీ రాకపోయినా వేరే దారి లేక ఫ్యామిలీ కోసం పనిచేయాల్సి వచ్చింది. ఇక అలా సుజాత తన ఇంటర్ చదువుల్ని ఎంఎం కాలేజీలో చదివేటప్పుడు ఈమెకి డ్యాన్స్లో మంచి పట్టు ఉండడంతో ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్లోనూ పార్టిసిపేట్ చేసేది. అలా నాటకాల్లో కూడా పాల్గొని ప్రైజెస్ని కూడా గెలుస్తుండేది. ఇక ఒకసారి కాలేజ్ యాన్యువల్ ఫంక్షన్కి పిసారోడే అనే డైరెక్టర్ గెస్ట్గా వెళ్ళగా అక్కడ జరిగే నాటకంలో నటిస్తున్న సుజాత అందం, అభినయం నచ్చి తను తీయబోయే సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడగగా నటన మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న సుజాత తన తల్లిదండ్రుల్ని అడగడంతో వారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో అమ్ము అనే మూవీకి సుజాత మొదటిసారి సైన్ చేయగా అప్పటికే స్టార్ హీరోగా దూసుకుపోతున్న మాధవన్ నాయర్ ఆ మూవీలో హీరోగా చేయడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఆ మూవీ హీరో మాధవన్తో సుజాతకి పెరిగిన మంచి పరిచయం కారణంగా వలవం తిరువం అనే మూవీస్లో కూడా సుజాతకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అమ్ము మూవీ 1965లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు సుజాత నటనకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఫ్యామిలీ మొత్తం కొచ్చిని వదిలి మద్రాస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇక అప్పటి నుండి సుజాత తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఒకవైపు మాధవన్ నాయర్తో 15 సినిమాల వరకు హీరోయిన్గా చేస్తూ మరోవైపు ప్రేమ్ నజీర్తోనూ సెకండ్ హీరోయిన్గా 25 సినిమాలని చేసింది. ఇక అప్పట్లో సంవత్సరానికి 10 నుండి 15 సినిమాలని చేస్తూ బిజీగా ఉన్న సుజాత 3 సంవత్సరాల్లోనే 50 సినిమాల్లో నటించింది. కానీ మలయాళంలో ఎన్ని మూవీస్ చేసినా అంతలా డబ్బులు రాకపోవడంతో తమిళ్ మూవీస్లో ట్రై చేయాలనుకుంది. ఇక 1975లో ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండడంతో ఈమె తమిళ్ మూవీస్తో పాటు తెలుగు మూవీస్లో కూడా ట్రై చేసింది. ఇదిలా ఉంటే సుజాత ఉంటున్న ఇంటి ఓనర్ కూడా వారి కింది పోర్షన్లో ఉండగా అతనికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు కూడా ఉండేవారు. ఇక అలా వారి అబ్బాయి అయిన జైకర్ తన డిగ్రీ పూర్తి చేసి జాబ్ చేయడం ఇష్టం లేక తమ ఫ్యామిలీ బిజినెస్ అయిన పచ్చళ్ళ వ్యాపారాన్ని చేస్తుండేవాడు. అలా చెన్నైలో ప్రతి ఒక్క షాప్కి వీరి పచ్చళ్ళని సప్లై చేస్తూ ఫారెన్కి కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇక అలా బిజినెస్ మీటింగ్స్ కోసం జైకర్ తరచూ యుఎస్ఏకి వెళ్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే సుజాతతో జైకర్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ వీరు ప్రేమలో ఉన్న విషయం వీరి కుటుంబాలకి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. ఇక సుజాత ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా ఈమె మీదే డిపెండ్ అవ్వడంతో ఎక్కువ రెమ్యూనరేషన్
ఇన్స్పిరేషన్ కోసం తమిళ్ మూవీస్ లో ఎలాగైనా ఛాన్సులు పొందాలని ట్రై చేస్తున్నప్పుడే మలయాళం హీరోయిన్లని వెతికి మరి తన మూవీస్ లో ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్ కె బాలచందర్ ని సుజాత ఒకసారి కలవగా ఈమెతో పెరిగిన మంచి పరిచయం కారణంగా అవలోరు తొడర్ కథయ్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ 1974లో రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో పాటు అందులో సుజాత నటనకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత సుజాతకి సంబంధించిన అన్ని విషయాలని కె బాలచందర్ చూసుకుంటుండేవాడు. అలా అవర్గల్, నూలు వెల్లి అనే మూవీస్ని తమిళ్లో చేస్తూనే తెలుగులో కూడా సుజాతాని కె బాలచందర్ గుప్పెడు మనసు అనే మూవీతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1979లో రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో సుజాతకి తెలుగులో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత టాప్ డైరెక్టర్గా మారిన కె బాలచందర్కి ఒకవైపు హీరోయిన్ సరితాతో మరోవైపు శ్రీదేవితో పెరిగిన మంచి పరిచయం కారణంగా సుజాతకి ఆ తర్వాత హీరోయిన్గా ఛాన్స్లు ఇవ్వలేదు. కానీ తెలుగులో స్టార్ డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు గారు సుజాత పర్ఫార్మెన్స్ నచ్చి గోరింటాకు మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో అప్పటి నుండి దాసరి నారాయణరావు గారు సుజాత బాధ్యతల్ని తీసుకొని ఆమెకి మూవీస్ పరంగా కూడా సహాయం చేసేవాడు. అలా సర్కస్ రాముడు, ఏడంతస్తుల మేడ, సంధ్య, పసుపు పారాణి, బెబ్బులి, ప్రేమ తరంగాలు, సుజాత, రగిలే జ్వాల అనే మూవీస్లో నటిస్తూనే ఎక్కువగా కృష్ణంరాజు ఎన్టీఆర్ గారితో 15 మూవీస్కి పైగా హీరోయిన్గా నటించడం విశేషం. ఇక సుజాత చిరంజీవితో ప్రేమ తరంగాలు, సీతాదేవి మూవీలో హీరోయిన్గా చేస్తూ అగ్నిగుండంలో చెల్లెలిగా, పసివాడి ప్రాణంలో అక్కగా, బిగ్ బాస్ మూవీలో తల్లిగా, మరికొన్ని మూవీస్లో బామ్మగా కూడా నటించడం జరిగింది. ఇక ఇదే కోవలో రజనీకాంత్తో 10 సినిమాల్లో హీరోయిన్గా చేసి కొన్ని మూవీస్లో అక్కగా, మరికొన్ని మూవీస్లో తల్లిగా, బామ్మగా కూడా నటించడం గమనార్హం. ఇదిలా ఉంటే ఒకవైపు సుజాత మూవీస్ చేస్తూనే మరోవైపు జైకర్తో ప్రేమాయణం నడుపుతున్న విషయం ఇంట్లో తెలిసి అందుకు ఈమెను కొట్టి తిట్టి వార్నింగ్ ఇవ్వడంతో అప్పటికే జైకర్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సుజాత వారి మాటల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే సమస్యలతో సతమతమవుతూ తనకి ఇష్టం లేని పని చేయడం నచ్చక సుజాత అప్పటి వరకు సంపాదించిన డబ్బు, ఆస్తులన్నింటినీ తన తల్లిదండ్రులకి, తమ్ముడికి ఇచ్చేసి జైకర్ని సింపుల్గా ఒక గుడిలో పెళ్లి చేసుకొని అతనితో యుఎస్ఏకి వెళ్ళి సెటిల్ అయింది. ఇక అలా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగినప్పటికీ పచ్చళ్ళ బిజినెస్లో కాంపిటీషన్ ఎక్కువై వీరి బిజినెస్ డల్ అయింది. దీంతో బిజినెస్ని మూసేసే పరిస్థితికి వచ్చారు. ఇక అప్పుడే సుజాత ప్రెగ్నెంట్ అవ్వడం, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తడంతో ఇండియాకి వచ్చి వేరే ఏదైనా బిజినెస్ని చేద్దామని భార్యాభర్తలిద్దరూ ఇండియాకి రావడం జరిగింది. అలా ఒక ఇంటిని అద్దెకు తీసుకోగా అక్కడే వీరికి సాజిద్ అనే కొడుకు జన్మించాడు. ఇక ఆ తర్వాత దివ్య అనే కూతురు కూడా జన్మించడంతో ఫ్యామిలీ బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే వీరు చేసిన ఏ బిజినెస్ అంతలా సక్సెస్ అవ్వకపోవడంతో సుజాత మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంది. కానీ ఒక హీరోయిన్కి పెళ్ళయిందంటేనే సినిమాల్లో ఛాన్స్లు ఇవ్వరు. అలాంటిది సుజాతకి పెళ్ళై 2 పిల్లలు ఉండడంతో అందరూ ఈమెకు మదర్ రోల్స్ని లేక చిన్నా చితక పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. అయినా కూడా తమ ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో సుజాతకి వచ్చే పాత్రల్ని వదలకుండా చేస్తుండేది. ఇక ఈమె సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న దాసరి నారాయణరావు గారు కె బాలచందర్ తమ మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఇక అలా సుజాతకి దాసరి గారు, బాలచందర్ గారు సపోర్ట్ చేయడంతో అప్పట్లో వీరి గురించి మీడియాలో చాలా కథనాలు రాసేవారు. అలా ఈ విషయం భర్తకి తెలిసి అప్పటి నుండి ఈమె ఏ షూటింగ్కి వెళ్ళినా అక్కడికి తను కూడా వెళ్తుండేవాడు. ఇక అలా సుజాత ఎవరితోనైనా మాట్లాడితే షూటింగ్ సెట్లోనే తనని కొట్టి తిట్టి అవమానించేవాడు. దీంతో సుజాత ఏ షూటింగ్కి వెళ్ళినా ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. అంతేకాకుండా ఆమె కెరియర్ బిగినింగ్లో మలయాళంలో చేసిన బోల్డ్ మూవీస్ని చూపిస్తూ జైకర్ సుజాతని ఎందుకు రొమాన్స్ సీన్స్ చేశావు, అతనికి ఎందుకు కిస్ పెట్టావంటూ రోజు ఫిజికల్గా, మెంటల్గా కూడా టార్చర్ పెట్టేవాడు. ఇక జైకర్ కూడా రోజు రోజుకి తాగుడికి, జూదానికి బానిసై ఈమె సంపాదించిన డబ్బంతా ఖర్చు చేసేవాడు. ఒకవేళ సుజాత ఎదురు తిరిగి మాట్లాడితే ఈమె క్యారెక్టర్ని తప్పుపట్టి కొడుతుండేవాడు. ఇక అలా షూటింగ్ స్పాట్లో సుజాత భర్త చేసే న్యూసెన్స్కి గాను ఈమెకి ఒక స్టేజ్లో ఛాన్స్లు ఇవ్వడమే ఆపేశారు. అంతేకాకుండా సూర్య తండ్రి శివకుమార్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో సుజాతని హీరోయిన్గా పెట్టుకొని చేయడంతో ఆ విషయంపై కూడా గొడవలు వచ్చి ఒకసారి జైకర్ శివకుమార్తో గొడవ పడుతూ తన భార్యతో ఇకపైన నటించొద్దని అవమానించడంతో అప్పటి నుండి సుజాతకి చిన్నా చితక పాత్రలు కూడా రావడం ఆగిపోయాయి. ఇక అలా భర్త టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో ఒక స్టేజిలో తట్టుకోలేక సుజాత అతనికి విడాకులు ఇవ్వాలనుకుంది. కానీ సుజాత చేసే పనులకి తను అడ్డుగా ఉంటున్నానని తనని వదిలించుకుంటుందని
జైకర్ కొన్ని తమిళ్ మ్యాగజైన్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో సుజాతకి చేసేదేమీ లేక పిల్లల కోసం తన విడాకుల విషయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా తనకి కూడా సినిమాల్లో నటించాలని లేదని, తన భర్త సంపాదిస్తే ఇంట్లోనే ఉంటానని ఎంత చెప్పినా జైకర్ మాత్రం అప్పటికే విలాసాలకి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో సుజాతకి వేరే దారి లేక మళ్ళీ నటించడం మొదలెట్టింది. అలా నీ స్నేహం మూవీలో ఆర్తి అగర్వాల్ అమ్మమ్మగా తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత సీమసింహం, నీకు నేను నాకు నువ్వు అనే మూవీస్ ని చేస్తూ చివరిగా శ్రీరామదాసు మూవీ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఎన్ని రోజులైనా తన భర్త చేష్టల్లో మార్పులు రాకపోవడం, రోజు రోజుకి ఈమె ఆరోగ్యం కూడా క్షీణించడంతో సుజాతని హాస్పిటల్లో జాయిన్ చేపించగా చెక్ చేసిన డాక్టర్లు సుజాతకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి ఒకసారి డయాలసిస్ చేయాలని చెప్పగా అప్పటి నుండి సుజాత హాస్పిటల్కే పరిమితమైంది. ఇక అలా ఈమె సిచ్యువేషన్ రోజు రోజుకి దారుణంగా మారి హార్ట్ ప్రాబ్లం కూడా రావడంతో డాక్టర్లు హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పగా అప్పటికే సుజాత సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్ ఖర్చులకే సరిపోవడంతో వీరికి ఉన్న ఒకే ఇల్లుని కూడా అమ్మేసి హార్ట్ ఆపరేషన్ చేపించడం జరిగింది. కానీ ఈమె శరీరం ఆ ఆపరేషన్ కి తట్టుకోలేక 2011 ఏప్రిల్ 6న హార్ట్ అటాక్ వచ్చి తన 58వ ఏటకి తుది శ్వాసను విడిచింది. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాంతం కన్నీటి కాపురం చేసి బ్రతికుండగానే చితికి నిప్పు పెట్టినట్లు ఆమె జీవితం ముగిసిపోయింది. ఇదిలా ఉంటే సుజాతకి భర్తతో ఎన్ని గొడవలున్నా పిల్లల చదువుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొడుకు సాజిద్ ని బీటెక్ చదివిపిస్తే కూతురు దివ్యని బీడీఎస్ చదివిపించింది. ఇప్పటి వరకు సుజాత గారు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో 445 సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 4 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 నంది అవార్డు, 2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్తో పాటు కలైమామని బిరుదులను కూడా గెలుచుకుంది. మీకు సుజాత గారు నటించిన మూవీస్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాలను నిత్యం పునరుచ్చారణ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫోక్స్ సుజాత గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.